మీ ఈఎంఐ బౌన్స్ అయిందా? సో ఈఎంఐ బౌన్స్ అయితే మీరు ఎప్పుడు ఈఎంఐ అనేది మళ్ళీ రీపేమెంట్ చేయాలో చెప్తాను. సో ఈఎంఐ ఈరోజు డ్యూ డేట్ ఉంటే, ఒకవేళ మీ ఈఎంఐ అనేది డెబిట్ అవ్వకుంటే అలానే వెయిట్ చేయండి. మీరు ఈరోజు ఫండ్స్ అనేది మెయింటైన్ చేస్తే ఎండ్ ఆఫ్ ది డే వరకు ఈఎంఐ అనేది డెబిట్ అవుతుంది. రాత్రి 12 గంటల వరకు ఈఎంఐ అనేది డెబిట్ అవుతుంది. ఒకవేళ డెబిట్ అవ్వకుంటే కలెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి కాల్స్ వస్తాయి, ఎస్ఎంఎస్ వస్తాయి, పేమెంట్ చేయమని లింక్ పంపిస్తారు. సో అయినా కూడా మీరు ఈఎంఐ అనేది ఆన్లైన్లో పేమెంట్ చేయకూడదు. ఎందుకంటే మీది ఆటో డెబిట్ అనేది యాక్సెప్ట్ ఉంటే ఈఎంఐ అనేది ఆటో డెబిట్ త్రూనే డెబిట్ అవుతుంది. ఈఎంఐ డెబిట్ అవ్వకుంటే ఒకసారి మీరు డ్యూ డేట్ రోజు మొత్తం వెయిట్ చేసి ఒకసారి నెక్స్ట్ డే మీ బ్యాంక్ లోన్ ప్రొవైడర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాల్ చేయండి. వాళ్ళకి కాల్ చేసి ఈఎంఐ ఎందుకు డెబిట్ అవ్వలేదు దాని గురించిన సమాచారం అయితే తీసుకోండి. సో మీ అకౌంట్లో ఇన్సఫిషియెంట్ ఫండ్స్ ఉండడం వల్ల కానీ, బ్యాంక్ ఇష్యూ ఉండడం వల్ల కానీ ఈఎంఐ అనేది డెబిట్ అవ్వదు. ఒకవేళ ఈఎంఐ అనేది డెబిట్ అవ్వకుంటే ఎవరైతే మీకు లోన్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు మళ్ళీ రీప్రజెంటేషన్ అనేది చేస్తారు. ఒక మంత్లో 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ రీప్రజెంటేషన్ అయితే అవుతుంది. సో ఆ ఏ డేట్ రోజు మళ్ళీ రీప్రజెంటేషన్ అవుతుందో కస్టమర్ సపోర్ట్కి కాల్ చేస్తే వాళ్ళు చెప్తారు. అప్పటి వరకు మీరు పేమెంట్ చేయకుండా ఈఎంఐ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో మెయింటైన్ చేయండి. ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్లో ఏదైనా ఇష్యూ ఉంటే మీ బ్యాంకుకు ఫోన్ చేసి ఆ విషయం ఏ ఇష్యూ ఉందో దాని గురించి తెలుసుకొని దాన్ని రిసాల్వ్ చేసుకొని బ్యాంక్ అకౌంట్లోనే మెయింటైన్ చేయండి. ఎందుకంటే మీరు ఒకవేళ ఆన్లైన్లో పేమెంట్ చేసేది ఉంటే మళ్ళీ వాళ్ళు రీప్రజెంటేషన్ చేస్తారు. సో ప్రజెంటేషన్ చేస్తే మీకు మళ్ళీ బ్యాంక్ నుంచి ఛార్జెస్ అనేవి పడతాయి, మళ్ళీ సిబిల్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకని మీరు ఈఎంఐ పేమెంట్ చేసేటప్పుడు జాగ్రత్త వహించి పేమెంట్ చేయాల్సింది ఉంటుంది.